వెల్కమ్ బ్యాక్ టు 7 Hills ఛానల్. సో లాస్ట్ క్లాస్లో మనం సబ్సిడరీ బుక్స్ గురించి నేర్చుకున్నాము. సబ్సిడరీ బుక్స్ 8 టైప్స్ ఉంటాయని నేర్చుకున్నాం. ఫస్ట్ 4 బుక్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పర్చేజ్ బుక్, పర్చేజ్ రిటర్న్ బుక్, సేల్స్ బుక్, సేల్స్ రిటర్న్ బుక్. తర్వాత 2 బిల్స్కి సంబంధించింది కాబట్టి బిల్స్ రిసీవబుల్ బుక్, బిల్స్ పేయబుల్ బుక్. తర్వాత క్యాష్ బుక్ అండ్ జర్నల్ ప్రాపర్. నౌ మనం ఇప్పుడు క్యాష్ బుక్ గురించి నేర్చుకుందాం. క్యాష్ బుక్ను 4 టైప్స్గా డివిజన్ చేయడం జరిగింది. అది మీకు ఇక్కడ చూడొచ్చు. 4 టైప్స్. అవి ఏమంటే సింపుల్ క్యాష్ బుక్. సింపుల్ క్యాష్ బుక్నే సింగిల్ కాలం క్యాష్ బుక్ అంటారు. సింగిల్ కాలం క్యాష్ బుక్, దీన్ని సింపుల్ క్యాష్ బుక్ అంటాము. ఎందుకు దాన్ని సింగిల్ కాలం అన్నామంటే 2 కాలం క్యాష్ బుక్ కూడా ఉంది అని అర్థం. 2 కాలం క్యాష్ బుక్. 2 కాలం క్యాష్ బుక్ అంటే క్యాష్ కాలం ఒకటి, బ్యాంక్ కాలం ఒకటి. మరి సింగిల్ కాలంలో, సింపుల్ కాలంలో ఏముంటుంది? ఓన్లీ క్యాష్ కాలం ఒకటే ఉంటుంది. సో సింపుల్ క్యాష్ బుక్ కన్నా సింగిల్ కాలం క్యాష్ బుక్ కన్నా క్యాష్ కాలం ఒక్కటే ఉంటుంది కాబట్టి దాన్ని సింగిల్ కాలం క్యాష్ బుక్ కన్నా. అదే 2 కాలం క్యాష్ బుక్లో 2 కాలమ్స్ ఉంటాయి. ఒకటి క్యాష్ కాలం ఒకటి, రెండవది బ్యాంక్ కాలం. మూడవది 3 కాలం క్యాష్ బుక్ కూడా ఉంది మనకు. 3 కాలం క్యాష్ బుక్లో ఏముంటాయి? ఒకటి క్యాష్ బుక్, క్యాష్ కాలము, రెండవది బ్యాంక్ కాలము, మూడవది డిస్కౌంట్ కాలం. ఈ కాలమ్స్ మనకు ఉంటాయి. సో 3 కాలం క్యాష్ బుక్లో క్యాష్ కాలం, బ్యాంక్ కాలం, డిస్కౌంట్ కాలం ఉంటుంది. సింగిల్ కాలం క్యాష్ బుక్లో ఓన్లీ క్యాష్ కాలం ఉంటుంది. 2 కాలం క్యాష్ బుక్లో 2 కాలమ్స్ ఉంటాయి. ఒకటి క్యాష్ కాలం, రెండవది బ్యాంక్ కాలం. 3 కాలం క్యాష్ బుక్లో క్యాష్ కాలం, బ్యాంక్ కాలం, డిస్కౌంట్ కాలం. ఇది కాకుండా ఇంకొక ఫోర్త్ టైప్ ఆఫ్ క్యాష్ బుక్ ఉంది, పెటీ క్యాష్ బుక్. దీంట్లో చిల్లర ఎక్స్పెన్సెస్ను, అంటే చిన్న చిన్న పేమెంట్స్ను రాస్తాము. సే ఫర్ ఎగ్జాంపుల్ డే మనము 4-5 టైమ్స్ కాఫీ తెప్పించుకున్నాము. ఒక్కొక్కసారి తెప్పించుకున్నది 40 రూపీస్, 50 రూపీస్, 70 రూపీస్, 80 రూపీస్ అయి ఉంటుంది. అవన్నీ కూడా మెయిన్ క్యాష్ బుక్లో రాస్తే అది బల్క్ అయిపోతుందనే ఉద్దేశంతో పెటీ క్యాష్ బుక్ను మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇది 4 టైప్స్ ఆఫ్ క్యాష్ బుక్స్ ఉన్నాయి. సింపుల్ క్యాష్ బుక్, 2 కాలం క్యాష్ బుక్, 3 కాలం క్యాష్ బుక్, పెటీ క్యాష్ బుక్. మనం ఇప్పుడు సింపుల్ క్యాష్ బుక్ గురించి నేర్చుకోవడానికి ప్రయత్నించాం. సో ముందు క్యాష్ బుక్ అనేది టీ షేప్లో ఉంటుంది. టీ షేప్లో అంటే మీకు లెడ్జర్ గుర్తుకు రావాలా? లెడ్జర్ కూడా టీ షేప్లో ఉంటుంది కదా. టీ షేప్ ఇక్కడ ఉంటుందండి. టీ షేప్లో ఉంటుంది అంటే ఏమి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. అందుకే ఇక్కడ క్యాష్ బుక్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్ అంటున్నాం. 2 పార్ట్స్ అంటే లెడ్జర్ టైప్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ను మనము రిసిట్స్ సైడ్ అని కానీ లేదా డెబిట్ సైడ్ అని కానీ అంటాము. అన్ని లెడ్జర్లో అదే కదా చెప్పేది మనం. లెడ్జర్ అకౌంట్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ను డెబిట్ సైడ్ అంటాము, రైట్ హ్యాండ్ సైడ్ను క్రెడిట్ సైడ్ అంటాము. అదేవిధంగా క్యాష్ బుక్లో కూడా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ను మనం డెబిట్ సైడ్ అంటాము అండ్ రైట్ హ్యాండ్ సైడ్ను మనము క్రెడిట్ సైడ్ అంటాము. దీన్నే డెబిట్ సైడ్కు మనము ఇంకొక పేరు కూడా పెట్టుకోవచ్చు, రిసిట్స్ సైడ్ అని పెట్టుకోవచ్చు. సో రిసిట్స్ అన్నీ కూడా డెబిట్ సైడ్ రాస్తాం కాబట్టి దాన్ని రిసిట్స్ సైడ్ అని కూడా చెప్తాము. అదే క్రెడిట్ సైడ్ను పేమెంట్ సైడ్ అని కూడా మనము చెప్పవచ్చు, పేమెంట్ సైడ్. ఓకేనా? సో క్యాష్ కాలంను మనము క్యాష్ బుక్ను 2 విధాలుగా డివిజన్ చేస్తాము, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ను మనము డెబిట్ సైడ్ అంటాము లేదా రిసిట్ సైడ్ అంటాము. రైట్ హ్యాండ్ సైడ్ను మనము పేమెంట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ అంటాము. నౌ ఇప్పుడు మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కానీ రైట్ హ్యాండ్ సైడ్ కానీ క్యాష్ బుక్ను అంటే బోత్ సైడ్ కూడా మళ్ళీ ఆ సైడ్స్ను 4 టైప్స్గా డివిజన్ చేస్తాం. అంటే 4 కాలమ్స్గా డివిజన్ చేస్తాం. 4 కాలమ్స్. ఆ 4 కాలమ్స్ ఏమేమి ఉంటాయి? ముందు డెబిట్ సైడ్ మాట్లాడితే మనకు డెబిట్ సైడ్, రిసిట్ సైడ్ డేట్ కాలం ఒకటి ఉంటుంది, డేట్ కాలం. తర్వాత సెకండ్ కాలం రిసిట్స్, దీన్నే మనము పర్టికులర్స్ అని కూడా రాస్తాము. థర్డ్ కాలంలో లెడ్జర్ ఫోలియో ఉంటుంది. అండ్ 4th కాలం అండ్ లాస్ట్ కాలంను అమౌంట్ కాలం అంటాం. మరి ఏం సార్ క్యాష్ కాలం అన్నారు కదా అంటే ఇక్కడ వేరే కాలమ్స్ లేవు. అంటే ఈ పర్టికులర్ కాలమ్స్ కాకుండా బ్యాంక్ కానీ డిస్కౌంట్ కానీ లేదు కాబట్టి అమౌంట్ కాలంనే మనము క్యాష్ కాలం అంటాము. అమౌంట్ కాలంని మనము క్యాష్ కాలం అంటాము. కాబట్టి ఇది డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ ఈ కాలమ్స్ ఉంటాయి. ఏమంటే మనకు
డెబిట్ సైడ్ రిసిట్స్ సైడ్ అంటాము, క్రెడిట్ సైడ్ పేమెంట్ అని చెప్తాము. ఆ చోటే మనము పర్టికులర్స్ అని రాసుకోవచ్చు, ఏం సమస్య ఉండదు. సో మనము క్యాష్ బుక్ను డెబిట్ సైడ్ 4 కాలమ్స్గా డివిజన్ చేస్తున్నాం, క్రెడిట్ సైడ్ 4 కాలమ్స్గా డిసైడ్ చేస్తున్నాం. సో ఆ కాలమ్స్ పేర్లేమి, డెబిట్ సైడ్ అయితే డేటు, రిసిట్స్ కాలం, లెడ్జర్ ఫోలియో అండ్ అమౌంట్ కాలం ఉంటుంది. ఆ అమౌంట్ కాలమే క్యాష్ కాలం. అదే క్రెడిట్ సైడ్ అయితే డేటు, పేమెంటు లేదా పర్టికులర్స్ అంటాము, లెడ్జర్ ఫోలియో అండ్ అమౌంట్ కాలం. సో ఇది క్యాష్ బుక్ యొక్క సింపుల్గా ఉండే ప్రొసీజర్ అనమాట. క్యాష్ బుక్లో ఎంట్రీస్ చేసేటప్పుడు మనం గమనించవలసింది ఏమి, అండ్ క్యాష్ బుక్ను ఇంకొక పేరు ఏమంటామంటే ఒరిజినల్ ఎంట్రీ బుక్ అని కూడా అంటాం. ఒరిజినల్ ఎంట్రీ బుక్. ఒరిజినల్ ఎంట్రీ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఫస్ట్ క్యాష్ బుక్లో రాస్తాం. ఏం ట్రాన్సాక్షన్స్, రిసిట్స్ కానీ పేమెంట్స్ కానీ జరిగితే డైరెక్ట్గా ఫస్ట్ క్యాష్ బుక్లో ఎంట్రీ చేయడం జరుగుతుంది. క్యాష్ రిసిట్ వచ్చింది, క్యాష్ బుక్లో రాస్తాం. ఫస్ట్ పేమెంట్ చేస్తాము, క్యాష్ బుక్లో రాస్తాం. కాబట్టి దీన్ని క్యాష్ బుక్ ప్లేస్ ఏ డ్యూయల్ రోల్ యాజ్ పర్ ఏ బుక్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ యాజ్ వెల్ యాజ్ ఏ లెడ్జర్ కూడా అంటున్నాను. ఆల్రెడీ నేను చెప్పినాను మీకు, క్యాష్ బుక్ను లెడ్జర్ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని లెడ్జర్ అని కూడా అంటారు. ఓకేనా. సో సబ్సిడరీ బుక్ అని ఎందుకు అంటున్నాము అంటే దీనికి రికార్డ్స్ అంటే మెయిన్ బుక్లో రికార్డ్ చేయకుండా సపరేట్ ఒక బుక్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి క్యాష్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇందులో రికార్డ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం సబ్సిడరీ బుక్స్ అంటాము. సో క్యాష్ బుక్లో మనకు పోస్టెడ్ వేరియస్ అకౌంట్స్ ఇన్ ఏ లెడ్జర్ అన్నాడు. ఇక్కడ మనకు ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి, ట్రాన్సాక్షన్ జరిగితే మేము చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ రమేష్ నుంచి గూడ్స్ రిసీవ్డ్ కాదు, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ రమేష్ నుంచి మనకు క్యాష్ వచ్చింది. సో వచ్చింది కాబట్టి రిసిట్ సైడ్ రాస్తాం. కానీ రమేష్ అకౌంట్లో కూడా పోస్టింగ్ చేయాలా అంటే లెడ్జర్ అకౌంట్లో పోస్టింగ్ చేయాలా. ఇక్కడ చూడండి మనకు ఇట్ ఈజ్ సబ్సిడరీ బుక్ బికాస్ ఆల్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఫస్ట్ రికార్డెడ్ ఇన్ ఏ క్యాష్ బుక్ అండ్ దెన్ ఫ్రమ్ క్యాష్ బుక్ పోస్టెడ్ టు ద వేరియస్ అకౌంట్స్ ఇన్ ద లెడ్జర్. వేరియస్ అకౌంట్స్ అండి, ఎలక్ట్రిసిటీ పే చేస్తాం, పేమెంట్ సైడ్ రాస్తాం బై ఎలక్ట్రిసిటీ అని, బట్ లెడ్జర్ అకౌంట్లో ఎలక్ట్రిసిటీ అకౌంట్ ఓపెన్ చేస్తాము. అదేవిధంగా శాలరీస్ పే చేస్తాము, పేమెంట్ సైడ్ బై శాలరీస్ అంటాము, లెడ్జర్ అకౌంట్లో శాలరీస్ అకౌంట్ ఓపెన్ చేస్తాము. ఓకే. మనము ఎక్స్కు పేమెంట్ చేస్తాము, మళ్ళీ ఎక్స్ అకౌంట్ మనము లెడ్జర్ అకౌంట్లో మెయింటైన్ చేస్తాము. మనకు వై నుంచి అమౌంట్ వచ్చింది, రిసిట్స్ సైడ్ రాస్తాము క్యాష్ బుక్లో టు వై అని, మళ్ళీ ఆ వై అకౌంట్ను మనము లెడ్జర్ అకౌంట్లో పోస్టింగ్ చేస్తాం. దీని అర్థం అదండి, టు వేరియస్ ఫ్రమ్ ద క్యాష్ బుక్ పోస్టెడ్ టు వేరియస్ అకౌంట్స్ ఇన్ ద లెడ్జర్ అంటున్నాం. ద రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ క్యాష్ బుక్ టేక్స్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎ లెడ్జర్, అన్నాడు. అదే చెప్పినాను కదా, టీ షేప్లో ఉంటుందని. యాజ్ రిసిట్స్ ఆఫ్ క్యాష్ ఆర్ ఎంటర్డ్ ఆన్ ద డెబిట్ సైడ్, ఆల్రెడీ చెప్పినాను నేను, అండ్ పేమెంట్ ఆఫ్ ద క్యాష్ ఆన్ ద క్రెడిట్ సైడ్. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ క్యాష్ అకౌంట్ ఇన్ ద లెడ్జర్. ఎప్పుడైతే మనము క్యాష్ బుక్ మెయింటైన్ చేస్తామో అప్పుడు మనము లెడ్జర్లో క్యాష్ అకౌంట్ను మెయింటైన్ చేసే అవసరం లేదు. ఓకేనా. ఏ విధంగా అయితే శాలరీస్ పే చేస్తే బై శాలరీస్ అని రాస్తాం, ఆడ శాలరీస్ అకౌంట్ ఓపెన్ చేస్తాము. ఎలక్ట్రిసిటీ పే చేస్తే బై ఎలక్ట్రిసిటీ అని క్యాష్ బుక్లో రాస్తాం, బట్ లెడ్జర్ అకౌంట్లో ఎలక్ట్రిసిటీ అకౌంట్ మెయింటైన్ చేస్తాం. కానీ క్యాష్ బుక్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మనము సపరేట్గా క్యాష్ అకౌంట్ లెడ్జర్ అకౌంట్లో మెయింటైన్ చేసే అవసరం లేదు. దేర్ ఫోర్ దీన్ని అందుకే ఏమంటున్నాం, క్యాష్ బుక్ సర్వ్స్ ద పర్పస్ ఆఫ్ లెడ్జర్ అకౌంట్. ఓకే. నౌ ఇక్కడ క్యాష్ బుక్లో రాసేటప్పుడు మనకు రిసిట్స్ అండ్ పేమెంట్స్ ఉంటాయన్న. రిసిట్స్ అండ్ పేమెంట్స్ను 2 విధాలుగా డివిజన్ చేయవచ్చు, క్యాపిటల్ అండ్ రెవెన్యూ. మరి క్యాష్ బుక్లో రాసేటప్పుడు ఆ డిస్టింగ్విష్ అవసరమా అంటే ఏమీ అవసరం లేదు. సో ముందు మీకు అర్థం కావాల్సింది, క్యాష్ బుక్లో రాసేటప్పుడు క్యాష్ రిసిట్స్ అండ్ పేమెంట్స్ ఉంటాయి. ఈ రిసిట్స్ అండ్ పేమెంట్స్ను మనము 2 విధాలుగా డివిజన్ చేస్తాము, రెవెన్యూ అండ్ క్యాపిటల్. అంటే ఏమి, రిసిట్స్ అంటే రెవెన్యూ రిసిట్ కావచ్చు, క్యాపిటల్ రిసిట్ కావచ్చు. పేమెంట్ అంటే క్యాపిటల్ పేమెంట్ కావచ్చు, రెవెన్యూ పేమెంట్ కావచ్చు. మరి మనం క్యాష్ బుక్లో రాసేటప్పుడు వీటి గురించి డిస్టింగ్విష్ అవసరమా అంటే అవన్నీ మీరు అవసరం
లేదు. మరి ఏ రిసిట్ అయినా కానీ అంటే అది క్యాపిటల్ రిసిట్ కావచ్చు లేదా రెవెన్యూ రిసిట్ కావచ్చు, క్యాపిటల్ పేమెంట్ కావచ్చు లేదా రెవెన్యూ పేమెంట్ కావచ్చు, వాటిని మనము క్యాష్ బుక్లో కంపల్సరీగా చూపియాలా. వెదర్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఆర్ నాట్, వెదర్ ఇట్ ఈస్ పెయిడ్ ఆర్ నాట్. రిసీవ్డ్ అయితే రాయండి, పేమెంట్ చేస్తే రాయండి, అంతేగాని అది క్యాపిటల్ ఆ రెవెన్యూ నా చూసే అవసరం లేదు. అందుకే ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్ క్యాష్ రిసిట్స్, దట్ ఈజ్ రెవెన్యూ రిసిట్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ రిసిట్. రెవెన్యూ రిసిట్ కావచ్చు, క్యాపిటల్ రిసిట్ కావచ్చు. రిసిట్ కాబట్టి ఎక్కడ రాయాలా? డెబిట్ సైడ్ రాయాలా. డెబిట్ సైడ్ ఆఫ్ ద క్యాష్ బుక్ రాయండి. సిమిలర్లీ ఆల్ క్యాష్ పేమెంట్, చూడండి క్యాష్ పేమెంట్స్ అన్నీ కూడా కంపల్సరీగా మనం రాయాల్సిందే. వెదర్ ఇట్ ఈజ్ ఏ రెవెన్యూ పేమెంట్ కావచ్చు లేదా క్యాపిటల్ పేమెంట్ కూడా కావచ్చు. ఏ పేమెంట్ అయినా కానీ ఖచ్చితంగా రాయాలా. పేమెంట్ కాబట్టి ఏ సైడ్ రాయాలా? క్రెడిట్ సైడ్ రాయాలి. ఓకేనా? మరి ఇక్కడ మనము రెవెన్యూ అండ్ క్యాపిటల్ అనేది ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే మీకు ఐడియా రావాలా. మీకు ముందు ఇస్తాడు ప్రాబ్లంలో. సో శాలరీ రెవెన్యూ రిసీట్ అనో లేకుంటే శాలరీ రెవెన్యూ పేమెంట్ అనో ఇస్తాడు, లేదా ఫర్నిచర్ పర్చేజ్డ్ క్యాపిటల్ పేమెంట్ అంటాడు మీకు కన్ఫ్యూజ్ చేయటానికి. సో ఇక్కడ క్యాపిటల్ పేమెంట్ అన్నాడు, మనం నేర్చుకోలేదు కదా అని అనుకోకుండా పేమెంట్ అయింది పేమెంట్ సైడ్, రిసీట్ అయింది రిసీట్ సైడ్, అది రెవెన్యూనా క్యాపిటలా చూసే అవసరం లేదు. మరి ముందు బ్రీఫ్గా రెవెన్యూ రిసీట్ అంటే ఏమి, క్యాపిటల్ రిసీట్ అంటే ఏమి మనం చూసుకుందాం. అంటే రెవెన్యూ ట్రాన్సాక్షన్ అంటే ఏమి, క్యాపిటల్ ట్రాన్సాక్షన్ అంటే ఏమి. రెవెన్యూ ట్రాన్సాక్షన్ అంటే నార్మల్గా షార్ట్ టర్మ్ బెనిఫిట్ చేసే ఎక్స్పెండిచర్ కానీ ఇన్కమ్ కానీ ఈజ్ ఏ రెవెన్యూ రిసిట్ ఆర్ రెవెన్యూ పేమెంట్. షార్ట్ టర్మ్ బెనిఫిట్ సే మనము 2 వీలర్ కొన్నాము, మోటార్ బైక్ కొన్నాము, కార్ కొన్నాము, అవన్నీ కూడా లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇస్తాయి. లాంగ్ టర్మ్ బెనిఫిట్ దాన్ని మనము క్యాపిటల్ నేచర్ అంటాం. అదే కార్లో కానీ అదే మన 2 వీలర్లో కానీ మనము ఫ్యూయల్ వేస్తాం. ఫ్యూయల్ అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ వేస్తాం. దాని యొక్క బెనిఫిట్ లాంగ్ టర్మ్ ఉండదు. సే ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ నేను పెట్రోల్ కానీ డీజిల్ వేసుకుంటే ఒక 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ 2 వీలర్లో వస్తుంది. మనకు 4 వీలర్లో అయితే 20 కిలోమీటర్స్ అంత బెనిఫిట్. అంటే బెనిఫిట్ ఈజ్ షార్ట్ టర్మ్గా ఉంటుంది. అటువంటి ఎక్స్పెండిచర్ను కానీ అటువంటి రిసిట్స్ను కానీ మనము రెవెన్యూ ఎక్స్పెన్సెస్, రెవెన్యూ నేచర్ అనొచ్చు. రెవెన్యూ నేచర్ అండ్ ఈజ్ ఓన్లీ ఎక్స్పెక్టెడ్ టు బెనిఫిట్ ద కరెంట్ పీరియడ్. కరెంట్ పీరియడ్ అంటే అర్థమేమి, మనం ఏ ఇయర్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ తయారు చేస్తున్నామో ఆ ఇయర్ మాత్రమే బెనిఫిట్ ఇస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు మనకు నార్మల్గా ఈ రెవెన్యూ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? సో క్యాపిటల్ నేచర్ గురించి చూస్తాం మనం. సో క్యాపిటల్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్ మీకు అప్లై అవుతుంది. మీరు ఒక 2 వీలర్ కొన్నారు లేదా 4 వీలర్ కొన్నారు, దాని యొక్క పీరియడ్ లైఫ్ వితిన్ 1 ఇయర్లో అయిపోతుందా? కాదు. ఇట్ గివ్స్ బెనిఫిట్ ఫర్ లాంగ్ పీరియడ్. బిల్డింగ్ కొన్నారు, బిల్డింగ్ యొక్క లైఫ్ ఎంత మనకు 50 ఇయర్స్ 60 ఇయర్స్ 100 ఇయర్స్. మనం చచ్చిపోయినా కూడా బిల్డింగ్ అట్లే ఉంటుంది. అంటే దాని యొక్క లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అటువంటి నేచర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ను మనం క్యాపిటల్ నేచర్ అంటాము. అటువంటి నేచర్ ఆఫ్ ఇన్కమ్ను అది క్యాపిటల్ నేచర్ ఇన్కమ్ అని చెప్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఫిక్స్డ్ అసెట్ కొన్నాము, ఆ ఫిక్స్డ్ అసెట్స్ కొన్నాము అంటే దాని యొక్క లైఫ్ చాలా ఏండ్లు ఉంటుంది. సో అటువంటి ట్రాన్సాక్షన్స్, అటువంటి నేచర్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇన్కమ్ కానీ ఉంటే దాన్ని మనము క్యాపిటల్ నేచర్ అంటాము. అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇవ్వాలి, లాంగ్ టర్మ్ బెనిఫిట్. ఓకేనా? నా దీన్ని మనము క్యాపిటల్ ట్రాన్సాక్షన్స్ అంటాము. క్యాపిటల్ ట్రాన్సాక్షన్ ఇది నార్మల్గా బ్యాలెన్స్ షీట్లో కనిపిస్తుంది. నా బ్యాలెన్సింగ్ ద క్యాష్ బుక్. క్యాష్ బుక్ను బ్యాలెన్స్ చేయడం ఎట్లా? నార్మల్గా మనము రిసిట్ సైడ్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రాస్తే 1000 అయింది, పేమెంట్ సైడ్ నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ రాస్తే 800 అయింది టోటల్. సో డిఫరెన్స్ ఎంత? 200. దీన్నే మనము బ్యాలెన్సింగ్ అంటాము. నార్మల్గా బ్యాలెన్సింగ్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్లో చేయడం జరుగుతుంది. సో బిజినెస్లో అయితే ప్రిఫరబుల్లీ డైలీ జరుగుతుంది. అంటే డైలీ నా దగ్గర 1000 వచ్చింది, నేను పేమెంట్ 800 చేస్తాను, 200 ఈజ్ ద డిఫరెన్స్. దట్ ఈస్ కాల్డ్ బ్యాలెన్సింగ్ ద క్యాష్ బుక్. అంటే డెబిట్ సైడ్ టోటల్ను మనం క్రెడిట్ సైడ్ నార్మల్గా మీరు నేర్చుకున్నట్లే లెడ్జర్లో ఇచ్చినట్లే డెబిట్ సైడ్ అంటే ఏ సైడ్ అయితే ఎక్కువ ఉంటుందో ముందు ఆ సైడ్ నువ్వు టోటల్ చేస్తాము, అదే టోటల్ను బోత్ సైడ్ రికార్డ్ చేస్తాము.
బ్యాలెన్స్తో కనుక్కుంటాం. సేమ్ ఇక్కడ కూడా క్యాష్ బుక్లో కూడా అదే బ్యాలెన్స్ చేస్తాము. సో నార్మల్గా క్యాష్ బుక్లో ఎప్పుడైనా కానీ డెబిట్ సైడే ఎక్కువగా ఉంటుంది. డెబిట్ సైడే ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే నీకు రిసిట్స్ ఎక్కువ ఉంటేనే నువ్వు పేమెంట్ చేయగలవు. రిసిట్స్ తక్కువగా ఉండి నువ్వు పేమెంట్ చేస్తున్నావు అంటే ఆ ఛాన్స్ ఉండే అవకాశాలు లేవు. ఓకే, సో క్యాష్ ఆల్వేస్ షోస్ ఏ డెబిట్ బ్యాలెన్స్. క్యాష్ అనేది ఎప్పుడు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది కాబట్టి మనము క్యాష్ సైడ్ డెబిట్ సైడ్ టోటల్ చేసి ఆ టోటల్ అమౌంట్ను క్రెడిట్ సైడ్ వేసుకొని బ్యాలెన్స్ చేస్తాము. ఆ బ్యాలెన్స్ను మనము బ్యాలెన్సింగ్ చేయడము అంటారు. దాన్ని క్యాష్ ఇన్ హ్యాండ్ అంటాము. క్యాష్ ఇన్ హ్యాండ్. ఓకేనా. సో ఇక్కడ మనం చూస్తే ఫిజికల్ క్యాష్ అంటే ఇప్పుడు మీరు 200 రూపీస్ బ్యాలెన్సింగ్ ఫిగర్ మిగిలల్లా అన్న 200 మిగిలింది, నా జోబులో తీసి క్యాష్ కౌంట్ చేస్తే కూడా 200 ఉండల్లా. అంతకన్నా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా మనం రాంగ్ రికార్డ్ చేస్తామని అర్థము. అది ఒకసారి వెరిఫై చేసుకోవాలా. ఓకేనా. నౌ టోటల్ క్యాష్ పెయిడ్ కెన్ నెవర్ ఎక్సీడ్. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు పే చేసిన క్యాష్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ప్లస్ రిసిట్స్ దీనికన్నా ఎక్కువగా ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే నీ దగ్గర ఎంతైతే అమౌంట్ ఉంటుందో అంతే అమౌంట్ ఖర్చు చేస్తావు. నేను లోన్ తీసుకొని ఖర్చు చేస్తాను, లోన్ తీసుకున్నావు అంటే రిసిట్ సైడ్ రాస్తావు కదా, కాబట్టి రిసిట్ సైడ్ వస్తుంది. అండ్ నువ్వు ఖర్చు చేసినావు కాబట్టి పేమెంట్ సైడ్ వస్తుంది. కాబట్టి మీరు రిసిట్స్ ఎంత ఉంటుందో అంతే పేమెంట్ చేయగలరు, అంతకన్నా ఎక్కువగా పేమెంట్ చేసే అవకాశాలు లేవు. ఇది ఆల్వేస్ డెబిట్ బ్యాలెన్సే చూపిస్తుంది. ఈ బ్యాలెన్స్ను మనము క్యాష్ ఇన్ హ్యాండ్ అంటాము. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తాం. టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.